హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. జీ5లో వికటకవి అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. నరేష్ అగస్త్య మెయిన్ లీడ్లో చేశాడు. యాక్చువల్గా డిటెక్టివ్ వెబ్ సిరీస్లు తెలుగులో అయితే రాలేదనుకుంటా. అందులోనూ 1970s బ్యాక్డ్రాప్లో అయితే అస్సలు రాలేదు. ఇంకా ఈ సిరీస్ ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. మరి సిరీస్ అంతే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, అమరగిరి అనే ఒక పల్లెటూరులో దేవతల గుట్ట అనే కొండ మీదకి ఎవరైనా వెళ్తే వాళ్ళు అన్నీ మర్చిపోతుంటారు. అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అసలు ఏం గుర్తుండదు. దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది తెలుసుకోవడానికి రామకృష్ణ అనే డిటెక్టివ్ ఆ ఊరికి వస్తాడు. అది స్టోరీ. ఓకే, పర్లేదు, సిరీస్ యావరేజ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1970sలో ఒక డిటెక్టివ్ స్టోరీని చెప్పాలి అనుకున్నందుకు మేకర్స్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నార్మల్ డిటెక్టివ్ వెబ్ సిరీసే రావు తెలుగులో, అందులోనూ పీరియడ్ టైంలో రావడం అంటే గ్రేట్ అనిపించింది. ఇంకా సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టోరీని, మిస్టరీని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేశారు. తర్వాత కూడా సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ అసలు ఏం జరిగింది అని ఫీల్ అయ్యేలా ఉన్న ఎపిసోడ్స్. అయితే ఆ సస్పెన్స్ మిస్టరీ 3 ఎపిసోడ్ల వరకే ఉండడం డిసప్పాయింటింగ్ అనిపించింది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 35 to 40 minutes ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్లో ఆ మిస్టరీని బాగానే మెయింటైన్ చేశారు. కానీ తర్వాత 3 ఎపిసోడ్లు అంత ఇంట్రెస్టింగ్గా డీల్ చేయలేదు. మధ్యలో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అనవసరం అనిపించింది. దానివల్ల ల్యాగ్ ఫీల్ వచ్చింది. అండ్ 3 ఎపిసోడ్స్ అయ్యాక స్లోగా సస్పెన్స్ రివీల్ అవుతుంది. బట్ వావ్ అనేలాగా లేదు ఆ రివిలేషన్. ట్విస్ట్లు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలాగా ఉండవు. యాక్చువల్గా కొంచెం గట్టిగా ఆలోచిస్తే మనం ఈజీగా గెస్ చేయొచ్చు. అయితే కొంచెం వావ్ అనిపించేలాగా ట్విస్ట్లు పెట్టి స్క్రీన్ ప్లేతో కొంచెం మ్యాజిక్ చేస్తే సిరీస్ ఇంకా బాగుండేది అనిపించింది. మామూలుగా థ్రిల్లర్స్లో కానీ, డిటెక్టివ్ థ్రిల్లర్స్ కానీ చూస్తున్నప్పుడు సస్పెన్స్ని లాస్ట్ వరకు హోల్డ్ చేసి లాస్ట్కి రివీల్ చేస్తారు. అప్పుడే వావ్ అనే కిక్ వస్తుంది. మూవీస్లో అయితే క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. వెబ్ సిరీస్లో అయితే డాట్స్ అన్ని కనెక్ట్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తారు. బట్ ఈ సిరీస్లో సస్పెన్స్ని మధ్యలోనే రివీల్ చేశారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ మిస్టరీ వెనకాల ఎవరున్నారనేది. అది అంత ఎఫెక్టివ్గా లేదు. యాక్చువల్గా స్టోరీ అంతా ఒక ఊరిలో జరుగుతుంది. మహా అయితే ఒక 10 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళలోనే ఎవరొకరు అయి ఉంటారు అనేది చూసే ప్రతి ఒక్కరు గెస్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ సిరీస్లో అందరినీ సస్పీషియస్గా చూపించలేదు. డైరెక్ట్ హీరో రావడం, కనుక్కోవడం అలా ఉంటుంది. ఆ మెమరీ లాస్ వెనకాల ఉన్న మిస్టరీని కూడా హీరో కనుక్కోవడం చాలా సింపుల్గా చూపించారు. అబ్బా, ఏం కనుక్కున్నాడ్రా అనేలా ఉంటే చూసే వ్యూవర్కి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సిరీస్. ఇలా కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి సిరీస్లో. అయితే ఈ సిరీస్లో వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. మెమరీ లాస్ వెనకాల ఉన్న మిస్టరీ కూడా కొత్తగా ఉంది. ఫస్ట్ 3 ఎపిసోడ్లు బాగా డీల్ చేశారు. ఇవన్నీ సిరీస్లో ప్లస్ పాయింట్స్. ఓవరాల్గా అయితే మరీ బ్యాడ్ సిరీస్ అయితే ఏం కాదు. డెఫినెట్గా ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఈ సిరీస్లో అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే రామకృష్ణగా నరేష్ అగస్త్య ఓకే, పర్లేదు. ఎందుకంటే తన యాక్టింగ్ ఇంతకుముందు చేసిన సినిమాల్లాగే ఉంటుంది. రీసెంట్గానే ఈటీవీలో కలి అనే సినిమా వచ్చింది. సేమ్ దాంట్లో ఉన్నట్టే ఉంటుంది డైలాగ్ డెలివరీ. ఓన్లీ థింగ్ ఈ సిరీస్లో డిఫరెంట్ ఏంటంటే కాస్ట్యూమ్ మారింది. డైలాగ్స్ తెలంగాణ డైలెక్ట్లో ఉంటాయి. మేఘా ఆకాష్కి అసలు ఎలాంటి స్కోప్ లేదు. అసలు స్టోరీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది తన క్యారెక్టర్. రఘు కుంచగారు ఉన్నంతలో బాగా చేశారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సిరీస్ బాగుంది. సినిమాటోగ్రఫీ పీరియడ్ ఫీల్ వచ్చేలాగా బాగా తీశారు. మెయిన్గా ఈ సిరీస్లో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా పీరియడ్ సెటప్తో క్వాలిటీ సిరీస్ తీయడానికి బడ్జెట్ బాగానే అవుతుంది. కానీ సిరీస్ని లిమిటెడ్ బడ్జెట్లో తీసినా కూడా బాగా పుల్ ఆఫ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, బట్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి. స్టోరీ లైన్ సింపుల్దే తీసుకున్నారు. కానీ ఆ సింపుల్ స్టోరీకి ఒక డిఫరెంట్ మిస్టరీని యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గానే నరేట్ చేశారు. కానీ లాస్ట్ 3 ఎపిసోడ్లు అంత ఇంట్రెస్టింగ్గా డీల్ చేయలేదు. అండ్ కొన్ని క్యారెక్టర్స్ని కూడా సరిగా డిజైన్ చేయలేదు. బట్ పీరియడ్ బ్యాక్డ్రాప్లో ఒక డిటెక్టివ్ కథని చెప్పాలనుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి. ఫైనల్గా వికటకవి గ్రేట్ సిరీస్ అయితే ఏం కాదు. చాలా ఫ్లాస్ ఉన్నాయి సిరీస్లో, బట్ ఒక్కసారి అయితే చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.